తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు భారతదేశ చరిత్ర సంస్కృతి అనేది గ్రూప్ 1 మెయిన్స్లో మనకు పేపర్ 2లో ఒక భాగంగా ఉన్నది. భారతదేశ చరిత్రలో మనకు స్వాతంత్రోద్యమం గురించిన టాపిక్ ఇవాళ వివరించడం జరుగుతుంది. మనకు స్వాతంత్రోద్యమంలో మితవాదుల పాత్రను అంచనా వేయము అనే ప్రశ్న గతంలో చాలాసార్లు అడిగారు. ఈరోజు అదే ప్రశ్న గురించి నేను లాస్ట్ ఎపిసోడ్లో వివరించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని లాస్ట్ ఎపిసోడ్లో వివరించడం జరిగింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మిగిలిన అంశాలను వివరించడం జరుగుతుంది. మనకు ప్రధానంగా అసలు మితవాదులు అనేవాళ్ళు ఎవరు, అసలు స్వాతంత్రోద్యమం ఎందుకు జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, దాని నేపథ్యం ఏందనేది మనం దాని గురించి దాన్ని వివరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనకు బ్రిటిష్ వారు అనేవాళ్ళు మనకు బ్రిటన్ నుంచి భారతదేశానికి వచ్చారు. తూర్పు ఇండియా వర్తక సంఘం అనే సంస్థను స్థాపించుకొని బ్రిటన్ రాని అనుమతితో భారతదేశంలో వర్తకం చేయడం. తూర్పు ఇండియా వర్తక సంఘం అని ఎందుకన్నారంటే తూర్పు దేశాలతో వర్తకం చేస్తున్నవారు తూర్పు ఇండియా వర్తక సంఘం అని అన్నారు. ఈ విధంగా తూర్పు ఇండియా వర్తక సంఘం అనేది భారతదేశంలో వర్తకం చేయడానికి వచ్చి మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ దగ్గర వర్తక అనుమతిని పొంది భారతదేశంలో వర్తకాన్ని మొదలుపెట్టింది. ఆ విధంగా మొట్టమొదటి ఫ్యాక్టరీ వారు ఎక్కడ కట్టుకున్నారంటే సూరత్లో కట్టుకుని మిగిలిన ప్రాంతాలకు విస్తరించారు. కానీ అప్పటికే వీరికంటే ముందే వచ్చిన ఐరోపా కంపెనీలు, పోర్చుగీస్ వారు, డచ్ వారు, డెన్లు, వీరి తర్వాత వచ్చిన ఫ్రెంచ్ వారితో వీరికి ఒక పోటీ ఏర్పడి ఫలితంగా ఏమైందంటే వారి మధ్య ఆధిపత్య పోరు జరిగింది. చివరికి ఆధిపత్య పోరులో బ్రిటిష్ వారు గెలిచి మిగిలిన వాళ్ళు చిన్న ప్రాంతాలకు పరిమితం అయిపోయారు. తర్వాత మేజర్ ప్రాంతాలు మొత్తం భారతదేశానికి మొత్తం కూడా తన ఆధిపత్యంలో తీసుకునే బ్రిటన్ వారు ఈ తూర్పు ఇండియా వర్తక సంఘం వారు గొప్ప వర్తకం చేశారు. వర్తకం చేసి ఆర్థికంగా చాలా ధనాన్ని సంపాదించారు. సంపాదించిన తర్వాత స్వదేశీ రాజుల యొక్క బలహీనతను ఆసరా చేసుకుని మొత్తం భారతదేశాన్ని మొత్తం కూడా ఆక్రమించుకోవడం జరిగింది. వివిధ అంశాలు ఆక్రమించుకోవడం జరిగింది. ఆ విధంగా కర్ణాటక యుద్ధాలు చేశారు. కర్ణాటక యుద్ధాలు చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ తెలుగు మాట్లాడే ప్రాంతాలు, తర్వాత కొన్ని కన్నడ ప్రాంతాలు వారు ఆక్రమించుకున్నారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అదేవిధంగా మైసూరు యుద్ధాలు చేసి దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా వారు ఆక్రమించుకోవడం జరిగింది. ఆ విధంగా ఆక్రమించుకున్నారు. బెంగాల్ యుద్ధాలు చేశారు. బెంగాల్ యుద్ధాల్లో ప్లాసీ యుద్ధం 1757 సంవత్సరం జరిగింది. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాని బెంగాల్ నవాబును ఓడించారు. తర్వాత 1764 సంవత్సరంలో బక్సార్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా బెంగాల్ నవాబులు మొదలైన వాళ్ళు ఓడిపోయారు. ఈ విధంగా బెంగాల్ యుద్ధాలు చేసి వారు బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. తర్వాత నెక్స్ట్ మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర, మధ్య భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. సిక్కు యుద్ధాలు చేసి ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. తర్వాత మొఘల్ చక్రవర్తికి పెన్షన్ ఇచ్చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని జయించిన వారు జయించిన తర్వాత వారి విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. వారి పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. తర్వాత వారి ఆర్థిక విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. ఏది ప్రవేశపెట్టినా వారి ఆర్థిక విధానాలకు అనుకూలంగానే మిగిలిన అంశాలు ఉండేవి. వారి ఆర్థిక విధానాలకు అనుకూలంగానే మిగిలిన అంశాలు ఉండేవి. వాళ్ళ ఆర్థిక విధానాలు, వాళ్ళకి ఆర్థికంగా ధనం ఏ విధంగా వస్తుంది, ఈ ధనాన్ని ఏ విధంగా తరలించాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. కాబట్టి భారతదేశంలో ప్రవేశపెట్టిన పరిపాలనా విధానం కానీ ఇతర విధానాలు కానీ సరిగా లేవు. ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటే భారతదేశాన్ని బ్రిటన్కు ఒక వలస దేశంగా తయారు చేశారు. వాళ్ళు వలస దేశంగా తయారు చేసి భారతదేశం నుంచి ముడి సరుకులు తీసుకుపోయేవారు. ఏర్పాటు చేశారు. రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసి తపాలా సౌకర్యాలు కల్పించారు. రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసి భారతదేశంలో మారుమూల గ్రామాల నుంచి, మారుమూల ప్రాంతాల నుండి రైళ్ల ద్వారా ముడి సరుకును రేవు ప్రాంతాల్లో తీసుకొని అక్కడి నుంచి బ్రిటన్కు తరలించి అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సందర్భంగా 18వ శతాబ్దంలో ఒక నూతన పరిశ్రమలు కనుగొనబడ్డాయి. ఈ విధంగా నూతన పరిశ్రమలు కనుగొనబడడం వల్ల అక్కడి నుంచి ఈ ముడి సరుకులను తీసుకుపోయి మంచి మంచి వస్తువులను ఉత్పత్తి చేసి తీసుకొచ్చి భారతదేశంలోనే అమ్మేవారు. ఆ విధంగా భారతదేశంలో హస్తకళలు, తర్వాత కుటీర పరిశ్రమలన్నీ కూడా మొత్తం దెబ్బతిని వాళ్ళందరూ కూడా తమ వృత్తులను కోల్పోయి వీధి పాలయ్యారు. వాళ్ళు చేసేది ఏం లేక, గత్యంతరం లేక ఈ వృత్తులు చేస్తున్న వాళ్ళందరూ కూడా అతి నాణ్యమైన వస్తువులను తయారు చేసేవారు అంతకుముందు కాలంలో. వీళ్ళందరూ కూడా పరిశ్రమలకు వెళ్ళారు. పరిశ్రమలో పనిచేయడానికి పారిశ్రామిక కార్మికులుగా వెళ్ళారు. అక్కడ పని గంటలు ఎక్కువ, జీతం తక్కువ. అదేవిధంగా వ్యవసాయ రంగానికి కొంతమంది వెళ్ళడం జరిగింది. అంటే భారతీయ హస్తకళలు ఎంత గొప్పవంటే వారు
ఢాకాలో ఒక చీరను నేసి అగ్గిపెట్టెలో పెట్టే ఆ విధంగా వస్త్రాలు తయారు చేసేవారు. వాళ్ళను బ్రిటిష్ వారు ఎవరైతే నైపుణ్యం ఉన్నవారు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి బ్రిటిష్ వారు హింసించేవారు. ఈ విధంగా చీరలను తయారు చేసి అగ్గిపెట్టెలో పెట్టి వారిని తీసుకొచ్చి వాళ్ళ బొటనవేళ్ళు మళ్ళీ ఇంకోసారి చీర నేయకుండా వాళ్ళ బొటనవేళ్ళు కట్ చేయించారు బ్రిటిష్ వారు. ఈ విధంగా మొత్తం కూడా బ్రిటిష్ వారు ఇటువంటి పద్ధతులను అనుసరించారు. తర్వాత ప్రజల అంతరంగ వివరాల్లో జోక్యం చేసుకున్నారు, సాంఘిక వివరాల్లో జోక్యం చేసుకున్నారు. ఫలితంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి 1857 సిపాయిల తిరుగుబాటు రూపంలో బహిర్గతమైంది. ఈ విధంగా తిరుగుబాటు తర్వాత బ్రిటన్ రాణైన విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేస్తూ భారతీయులను మేము సమానంగా చూస్తాం, మాకు సమానంగా చూస్తాం, కాబట్టి వారికి కుల మత జాతి వివక్ష లేకుండా మేము సమానంగా బ్రిటిష్ వారు మాతో సమానంగా చూస్తాము, అందరం కలిసి ఉందామని చెప్పేసి బ్రిటిష్ రాణి విక్టోరియా మహారాణి ప్రకటన చేయడం జరిగింది. కానీ 1858 చట్టంలో మాత్రం పేపర్లో రాసింది సమానంగా చూస్తామని, కానీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కాలేదు. మళ్ళీ బ్రిటిష్ వారి విధానంలో మార్పులు రాలేదు. బ్రిటిష్ వారు రకరకాలుగా భారతీయులను హింసించడం మొదలుపెట్టి రకరకాలుగా చేస్తున్నారు. ఈ విధంగా భారతీయులకు బ్రిటిష్ వారికి మధ్య సయోధ్య కుదరట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి బ్రిటిష్ వారు ఇంకా రకరకాల విధానాలు ప్రవేశపెట్టారు. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చే క్రైస్తవ మిషనరీలు ఇక్కడ హిందూ మతం మంచిది కాదు, హిందూ మతంలో వర్ణ వ్యవస్థ ఉంది, కుల పద్ధతి ఉంది, సాంఘిక దురాచారాలు ఉన్నాయి, కాబట్టి మీరు హిందూ మతం వీడి క్రైస్తవ మతంలోకి రండి, మీకు ఆధునిక పద్ధతుల్లో నాగరికత మీకు చేపిస్తామని చెప్పేసి రకరకాలుగా చేయడం జరిగింది. ఆ విధంగా చేసేటప్పటికీ హిందూ మతంలో ఉన్న సాంఘిక దురాచారాలు రూపుమాపడానికి భారతదేశంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు జరిగాయి 19వ శతాబ్దంలో. ఆ సాంఘిక రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్ర సేన్, తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ మొదలైన వారు బ్రహ్మ సమాజాన్ని స్థాపించి రాజా రామ్మోహన్ రాయ్ 1828 సంవత్సరంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. బ్రహ్మ సమాజాన్ని స్థాపించి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను, మతంలో ఉన్న మూఢనమ్మకాలను ఆయన ఆధునిక పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టిన మూఢనమ్మకాలను వాళ్ళు ఖండించలేదు. అదేవిధంగా దయానంద సరస్వతి 1875 సంవత్సరంలో ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ప్రయత్నించాడు. అదేవిధంగా రామకృష్ణ పరమహంస, తర్వాత వివేకానందుడు కూడా రామకృష్ణ మఠం అని పెట్టి దాని ప్రజల్లో ఉన్న విభేదాలను రూపుమాపడానికి ప్రయత్నం చేశారు. ఇలా రకరకాల చేశారు. కానీ ఈ విధంగా భారతీయులకు బ్రిటిష్ వారికి మాటికి ఘర్షణ జరుగుతుందనే ఉద్దేశంతో ఆనాటి ఏవో హ్యూమ్, సివిల్ సర్వీస్ రిటైర్డ్ ఆఫీసర్ అయిన ఏవో హ్యూమ్ అనేవాడు భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను మనకు 1885 సంవత్సరంలో స్థాపించాడు. ఎందుకంటే భారతీయులకు బ్రిటిష్ వారికి సయోధ్య గురించి సామరస్య వాతావరణం కలిగేయడానికి ఏర్పాటు చేశారు. ఆ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ మొదటి సమావేశాలు బొంబాయిలో జరిగాయి. ప్రతి సంవత్సరం భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడో దగ్గర జరగడము, అక్కడికి బ్రిటిష్ అధికారులు రావడము, తర్వాత భారతీయులు దానికి అటెండ్ కావడము, కొన్ని కోరికలు తీర్చమని వాళ్ళు మెమరాండమ్స్ ఇవ్వడం జరిగేది. మెమరాండమ్స్లో మనకు భారత శాసనసభలో సభ్యత్వం పెంచమని, ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని, ఐసీఎస్ ఎగ్జామ్ ఇంగ్లాండ్తో పాటు భారతదేశంలో కూడా నిర్వహించమని ఇట్లా విజ్ఞప్తులు చేసేవారు. వారు కొన్ని ఓకే అయినా కొన్ని చేసేవారు. దీన్ని ఏమంటారంటే మన మితవాద యుగం అని అంటారు. దీన్ని 1885 నుంచి 1905 మధ్య జరిగింది. ఈ కాలాన్ని మితవాద యుగం అని అంటారు. ఈ మితవాదులు ప్రభుత్వం పట్ల అపారమైన నమ్మకం ఉండేది. వీరికి ప్రభుత్వం ఏదో చేస్తుంది, చాలా గొప్ప ప్రభుత్వం చాలా చేస్తుంది, అపారమైన నమ్మకం ఉండేది. అపారమైన నమ్మకంలో వాళ్ళు చేసేది కాబట్టి బ్రిటిష్ వారికి కూడా వీరంటే సానుభూతి ఉండేది. కాబట్టి కొన్ని అయినా వీళ్ళు అడిగిన కొన్ని చేస్తూ ఉండేవారు. ఈ విధంగా ఈ యుగాన్ని మితవాద యుగం అని అన్నారు. ఈ మితవాద యుగంలో లాస్ట్ ఎపిసోడ్లో మిగిలిన అంశాలు వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రముఖ మితవాద నాయకుల గురించి వివరించడం జరుగుతుంది. గోపాలకృష్ణ గోఖలే 1866 నుంచి 1915 మధ్య జీవించి ఉన్నాడు. గోపాలకృష్ణ గోఖలే మహాదేవ గోవింద రణడేకు తన్ను తాను ఒక శిష్య పరమాణుగా ఎంచుకున్న గోఖలే కొల్లాపూర్లో జన్మించాడు. రణడేకు తనకు తాను శిష్యు పరమాణుగా ఎంచుకున్నాడట గోపాలకృష్ణ గోఖలే. ఎవరికి? గోవింద రణడేకు తన ఒక శిష్యునిగా చెప్పుకున్నాడు ఆయన గోపాలకృష్ణ గోఖలే. ఆ విధంగా గోపాలకృష్ణ గోఖలే మహారాష్ట్రలో ఉన్న కొల్హాపూర్లో జన్మించాడు. తర్వాత బొంబాయిలోని ఎల్ఫిన్స్టన్ కళాశాలలో చదివి 18వ ఏటనే పట్టభద్రుడైనాడు. బొంబాయిలోని ఎల్ఫిన్స్టన్ కళాశాలలో ఆయన చదివి 13వ ఏటనే తన 18వ ఏటనే పట్టభద్రుడయ్యాడు. 18వ ఏటనే పట్టభద్రుడైన గోఖలే తర్వాత 2 ఏళ్లకు దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ
2 ఏళ్ల తర్వాత దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీలోని పూనాలోని ఫెర్గుసన్ కళాశాలలో ఆచార్య ప్రొఫెసర్ పదవి చేపట్టడం జరిగింది. పలుమార్లు ఇంగ్లాండ్కు వెళ్ళాడు. పలుసార్లు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి వచ్చేవాడు. 1902 నుంచి 1915 వరకు 1915లో చనిపోయే వరకు ఆయన భారత శాసన మండలి సభ్యత్వం ఆయన జీవితంలోని ఇతర విశేషాలుగా ఉండేవి. తర్వాత శాసన మండలిలో బడ్జెట్పై ఆయన చేసిన ప్రసంగాలు, విద్య మొదలైన వానికి సంబంధించి ఆయన ప్రవేశపెట్టిన బిల్లులు గోఖలే ఎంత ఉద్దరణ పండితులు మనకు తెలియజేస్తున్నాయి. 1897 సంవత్సరంలో వెల్బీ కమిషన్ ముందు భారతీయ విత్త వ్యవహారాలకు సంబంధించి విత్త వ్యవహారాలు అంటే ఎకనామిక్ పాలసీస్కి సంబంధించి విత్త వ్యవహారాలకు సంబంధించి 1908లో హౌజ్ కమిషన్ ముందు వికేంద్రీకరణకు సంబంధించి ఆయన సాక్ష్యం ఇవ్వడం జరిగింది. భారతీయ పబ్లిక్ సర్వీసులకు సంబంధించి 1912 సంవత్సరంలో ఏర్పడిన ఐలింగ్టన్ కమిషన్లో సభ్యుడిగా ఆయన నిర్విరామ కృషి గోపాలకృష్ణ గోఖలే చేయడం జరిగింది. ఆ కమిషన్ తన నివేదిక సమర్పించడానికి 6 నెలల ముందే గోపాలకృష్ణ గోఖలే చనిపోవడం జరిగింది. తర్వాత ప్రజాసేవలో ఎక్కడికి పోవాలన్నా గోఖలే సిద్ధంగా ఉన్నాడు. గోపాలకృష్ణ గోఖలే ప్రజాసేవకు సంబంధించి ఎక్కడికి పోవడానికైనా సిద్ధంగా ఉండేవాడు. బెంగాల్ విభజనకు సంబంధించి 1905లో ఇంగ్లాండ్కు భారతీయ సమస్యలకు సంబంధించి 1912లో ఆయన దక్షిణాఫ్రికాకు వెళ్ళడం జరిగింది. బెంగాల్ విభజనకు సంబంధించిన విషయంలో ఆయన 1905వ సంవత్సరంలో ఇంగ్లాండ్కు వెళ్ళాడు. అంటే బెంగాల్ విభజనను ఆపించాలనే ఉద్దేశంతో ఆయన ఇంగ్లాండ్కు వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఒక ప్రజా సమస్య కాబట్టి బెంగాల్ విభజన అనేది భారతీయులు వ్యతిరేకిస్తున్నారు, తమను విభజించి పాలించే అనే పద్ధతిలో భాగంగా బెంగాల్ విభజన చేశారు అని చెప్పేసి బెంగాల్ విభజనకు సంబంధించిన వ్యవహారంలో ఈ విధంగా బ్రిటన్ వారితో ఏమైనా మాట్లాడి బెంగాల్ విభజనను రద్దు చేపిద్దాలనే ఉద్దేశంతో ఆయన 1905వ సంవత్సరంలో ఈ విధంగా గోపాలకృష్ణ గోఖలే ఇంగ్లాండ్కు పోయి అధికారులతో మాట్లాడడం జరిగింది. తర్వాత భారతీయుల సమస్యలకు సంబంధించి 1912లో ఆయన దక్షిణాఫ్రికాకు వెళ్ళడం జరిగింది. భారతీయ సమస్యలకు సంబంధించి 1912 ఆయన దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. ఎందుకంటే అప్పటికే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో పోరాటం చేస్తున్నాడు. అంటే మహాత్మా గాంధీ శ్వేత జాతి అహంకారాన్ని అక్కడ భారతీయుల పైన శ్వేత జాతీయుల జాత్యాంకారాన్ని మహాత్మా గాంధీ కూడగట్టాడు. మహాత్మా గాంధీ గోపాలకృష్ణ గోఖలేకి రాజకీయ శిష్యుడు. కాబట్టి 1912వ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. అయితే తమ దేశంలోని తక్కువ కులాల వారిని హీనంగా చూసే భారతీయులకు తెల్లవారితో సమానంగా చూడమని కోరే హక్కు లేదని ఆయన తెలిసాడు. అయితే ఈ గోపాలకృష్ణ గోఖలే ఇక్కడ ఏమన్నాడంటే ఒక వర్ణ వ్యవస్థ, భారతదేశంలో ఒక వర్ణ వ్యవస్థ ఉన్నది. తర్వాత అగ్రకులాల వారు ఉన్నారు. ఈ అగ్రకులాల వారు తమ దేశంలోని తక్కువ కులాల వారిని హీనంగా చూస్తున్నారు. అంటే భారతదేశంలో ఉన్న అగ్రవర్ణాల వారు తమ దేశంలోని తక్కువ కులాల వారిని హీనంగా చూసే భారతీయులకు తెల్లవారితో సమానంగా చూడమని కోరే హక్కు లేదని గోపాలకృష్ణ గోఖలే వ్యక్తి అంటే భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో మన గోపాలకృష్ణ గోఖలే మాటల్లో వినపడుతుంది. అంటే కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను గోపాలకృష్ణ గోఖలే ఖండించడం జరిగింది. మహాదేవ్ గోవిందరాడే తర్వాత ఫిరోజ్ షా మెహతా మొదలైన వారి ప్రభావం గోపాలకృష్ణ గోఖలే పైన తీవ్రంగా ఉన్నట్టు మనకు గోఖలే ప్రభావం గాంధీ మీద పడింది. మహాత్మా గాంధీ మీద పడింది. అఖండ మేధస్సు, అకుంఠిత దేశభక్తి గల గోఖలే విరామం ఎరగని శ్రమ వలన 49 సంవత్సరాల చిన్న వయసులోనే దివంగతుడై చనిపోయాడు. 49 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన చనిపోయాడు. కర్జన్ వంటి వారి పొగడ్తలను కూడా పొందాడు. కర్జన్ అంటే బెంగాల్ రాష్ట్రాన్ని విభజించిన ఆనాటి గవర్నర్ జనరల్ పేరు లార్డ్ కర్జన్. ఆయన 1905వ సంవత్సరంలో పాలనా సౌలభ్యం కోసం బెంగాల్ రాష్ట్రాన్ని విభజిస్తున్నామని స్వాతంత్రోద్యమాన్ని దెబ్బతీయడం కొరకు ఆయన ఆ విధంగా బెంగాల్ విభజించడం జరిగింది. విభజించి పాలించే పద్ధతిలో భాగంగా ఆ విధంగా మరి గోపాలకృష్ణ గోఖలే లార్డ్ కర్జన్ వంటి వారు కూడా గోపాలకృష్ణను పొగడడం జరిగింది. మితవాది అయిన గోపాలకృష్ణ గోఖలేకు బ్రిటిష్ వారి మంచితనంలో, ఉదారవాదంలో బాగా నమ్మకం ఉండేది. మితవాద నాయకుడు కాబట్టి ఆయనకు బ్రిటిష్ వారి మంచితనంలో, ఉదారవాదంలో ఒక గొప్ప నమ్మకం గోపాలకృష్ణ గోఖలేకు ఉండేది. భారతదేశంలో ఆంగ్ల ఉద్యోగులు కేవలం సమర్థవంతమైన పాలనను స్థాపించడమే కాక భారతీయులకు స్వపరిపాలనలో శిక్షణ ఇవ్వాలని కూడా ఆయనకు వక్కానించారు. ఆంగ్ల ఉద్యోగులు సమర్థమైన పరిపాలన మనకు భారతదేశంలో అందించడమే కాదు,
భారతీయులకు అంటే పరిపాలన ఎలా చేసుకోవాలో భారతీయులకు నేర్పించాలి, శిక్షణ ఇవ్వాలని చెప్పి గోపాలకృష్ణ గోఖలే కోరడం జరిగింది. తర్వాత బర్క్ వలె శాంతియుత పరిణామంలో నమ్మకం ఉన్నప్పటికీ బర్క్ అనే మన ఫిలాసఫర్ వల్లే శాంతియుత పరిణామంలో నమ్మకం ఉన్నప్పటికీ గోఖలే ఆంగ్ల పాలకుల దురన్యాయాన్ని ఖండించకపోలేదు. అయితే గోఖలే మొత్తం ఆంగ్లేయులను మొత్తమే పొగడలేదు. శాంతియుత పరిణామం ఉన్న వ్యక్తిని గోఖలే ఏమన్నాడంటే పాలకుల దురన్యాయాన్ని ఆయన ఖండించాడు. అయితే రాను రాను దాదాబాయి నవరోజీ వంటి వారికి ఆంగ్లేయులతో నమ్మకం క్షీణిస్తుంటే గోఖలేకి అది చెక్కు చెదరకుండా ఉన్నది. అంటే రాను రాను బ్రిటిష్ వారు ముందు మితవాదులు చాలా గొప్ప నమ్మకం పెట్టుకున్నారు. చాలా మంచివారు బ్రిటిష్ వారు, చాలా గొప్ప పని చేశారు. ఈ దేశాన్ని ఐక్యం చేశారు. ముక్కలుగా ఉన్న దేశాన్ని ఐక్యం చేశారు. వారి ఉదారవాదం చాలా గొప్పది, చాలా గొప్పవారు వాళ్ళని అనుకున్నారు. ఒకవేళ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయినట్లయితే మళ్ళీ ఏమే అన్యాయం అవుతామో మళ్ళీ వాళ్ళని బ్యాక్ తీసుకురావాలని అని కూడా వాళ్ళు అనుకోవడం జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ వారు ఉదారవాదం పోయింది. కొన్ని రోజులకు వారు ఉక్కుపాదం వచ్చి అణచడం మొదలుపెట్టినారు. అప్పటికి కొంతమంది మితవాద నాయకులు తమ నమ్మకాన్ని బ్రిటిష్ వారంటే తమ నమ్మకాన్ని కోల్పోయేవారు. కానీ గోఖలేకు మాత్రం కొంచెం కూడా చెక్కు చెదరకుండా వారిపైన నమ్మకం అట్నే ఉంటూ ఉన్నది. అందుకని ఆయన 1909 చట్టాన్ని హృదయపూర్వకంగా సమర్థించడం జరిగింది. 1909 సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణను భారత ప్రభుత్వం ప్రకటించింది. మింటో మార్లే సంస్కరణలో భాగంగా మనకు 1909 సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణలో మనకు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు రిజర్వేషన్స్ ప్రత్యేక నియోజకవర్గాలను ఈ చట్టంలో మనకు ప్రకటించడం జరిగింది. ఈ విధంగా 1909 చట్టాన్ని ఆయన గోపాలకృష్ణ గోఖలే చాలా హృదయపూర్వకంగా సమర్థించడం జరిగింది. తర్వాత కృషి త్యాగం అనే ప్రాతిపదికలపై భారతీయులలో బలమైన జాతీయ భావాన్ని సృష్టించడానికి గోపాలకృష్ణ గోఖలే తీవ్ర కృషి చేశాడు. తర్వాత ఈ ఉద్దేశంతో ఆయన 1905 సంవత్సరంలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించాడు. ఈ సంస్థను 1905 సంవత్సరంలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. ఈ ప్రశ్న మనకు ప్రిలిమినరీస్లో చాలా ఆబ్జెక్ట్ అయిపోయే ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారనే ప్రశ్న గతంలో అడిగారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారంటే ఆ 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మనకు గోపాలకృష్ణ గోఖలే దాని ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఏ సంవత్సరం స్థాపించబడింది అంటే 1905 సంవత్సరంలో స్థాపించబడింది. తర్వాత గోఖలే ఆదర్శాలు ఎంత ఉన్నతమైనవో ఆ సొసైటీ దాని రాజ్యాంగాన్ని చదివితేనే మనకు విదితం అవుతుందంట. అంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ యొక్క రాజ్యాంగం, దాంట్లో రాజ్యాంగం ఉన్నది ఆ సొసైటీకి. దాని చదివితే ఆయన గొప్ప భావాలు మనకు అర్థమవుతాయని తెలుస్తుంది. ఆయన మనసులో ఎప్పుడు భారతీయుల సంక్షేమమే మెదులుతూ ఉండేది. గోపాలకృష్ణ గోఖలే మనసులో ఎప్పుడు భారతీయుల సంక్షేమమే మెదులుతూ ఉండేది. భారతదేశ సౌభాగ్యానికి నైతికాభివృద్ధికి సంబంధించి 1905లో బెనారస్ కాంగ్రెస్లో ఒక 9 అంశాల కార్యక్రమాన్ని 1906లో కేంద్ర శాసన మండలిలో ఒక సప్తసూత్ర ప్రణాళికను ఆయన ప్రతిపాదించడం జరిగింది. తర్వాత భారతీయులలో స్వదేశీ అభిమానాన్ని కలిగించడానికి స్వదేశీ ఉద్యమాన్ని సమర్థించిన గోఖలే బాయ్కాట్ మాత్రం ఆమోదించలేదు. అంటే బాయ్కాట్ను కూడా ఆయన ఎంత మితవాదో మనకు అర్థమవుతుంది. బాయ్కాట్ అంటే మనకు స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ, తర్వాత విదేశీ విద్యాలయాలను బహిష్కరించడం, తర్వాత విదేశీ వస్తువులను బహిష్కరించడం, తర్వాత కోర్టులు ఇటువంటి ఆ కాలంలో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా మరి భారతీయులు స్వదేశాభిమానం ఉండడం వాస్తవమే కానీ దీని అంతా సమర్థించిన గోఖలే మాత్రం బాయ్కాట్ మాత్రం ఆమోదించారు. బాయ్కాట్ అంటే విదేశీ వస్తువులను బహిష్కరించాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలని అనే నినాదాన్ని మాత్రం ఆయన ఆమోదించలేదు. అంటే ఆయనకు బ్రిటిష్ వారంటే గొప్ప నమ్మకం తను చనిపోయేంత వరకు ఉన్నది. భారతదేశంలోని పరిశ్రమలు, వ్యవసాయం మొదలైన అంశాలపైన గోఖలే తీవ్ర యోచన చేశాడు. పాశ్చాత్య దేశాల పెట్టుబడిదారీ విధానానికి భారతదేశంలోని సాంఘిక ఆర్థిక పరిస్థితుల మధ్య గల అంతరాన్ని ఆయన బాగా అవగాహన చేసుకోవడం జరిగింది. తర్వాత దాదాబాయి నవరోజీ, మహాదేవ గోవింద రానడే వలె గోఖలే కూడా రాజకీయాలకు గల ఆర్థిక పునాదిని గ్రహించడం జరిగింది. అతివాద నాయకులైన బాలగంగాధర తిలక్ వంటి వారికి కూడా భారతదేశ ఆధ్యాత్మిక సారస్వతంలో శ్రద్ధ ఉంటే గోపాలకృష్ణ గోఖలే వంటి వారికి రాజకీయ ఆర్థిక శాస్త్రంలో
ఎక్కువ శ్రద్ధ ఉండేది. తీవ్ర జాతీయవాదులకు మతము తత్వశాస్త్రము బలమైతే మితవాదులకు ఆర్థిక శాస్త్రం బలాన్ని ఇచ్చేది. అయితే ఆర్థిక విషయాల్లో ఎంత శ్రద్ధ చూపినప్పటికీ గోపాలకృష్ణ గోఖలే నైతిక రంగాన్ని మాత్రం మర్చిపోలేదు. కాబట్టి ఎంత మంచి పని సాధించడానికి కూడా చెడు మార్గం పనికిరాదని ఆయన నమ్మాడు. ఒక మంచి పని చేయాలంటే దానికి మంచి మార్గంలో వెళ్తేనే మంచి పని అవుతుంది, కానీ చెడు మార్గంలో వెళ్ళకూడదని ఆయన నమ్మాడు. రాజకీయాలకు ఆధ్యాత్మిక పరం చేయడం ఆయన ఘనత. కాబట్టి ఆయన గాంధీజీ గురువు. అందుకని ఆయన గాంధీజీకి, మహాత్మా గాంధీకి గోపాలకృష్ణ గోఖలే మంచి భావాలు ఉన్నాయి కాబట్టి ఆయన గురువు, ఆ విధంగా గురువు కాగలిగాడు. గోపాలకృష్ణ గోఖలే సంబంధించిన అంశాలు. తర్వాత మనకు ఈ విధంగా భారతదేశంలో మనకు మితవాద నాయకులు అనేవాళ్ళు 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అనేది 1885 సంవత్సరంలో స్థాపించబడింది. 1885 సంవత్సరంలో స్థాపించబడ్డ భారత జాతీయ కాంగ్రెస్ ఆ విధంగా ఒక చరిత్రకు ఒక నాంది పలికిందని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలో బ్రిటిష్ వారు రకరకాల దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మనకు 1885 సంవత్సరానికంటే ముందే రకరకాల వాళ్ళు ఏమంటారంటే బ్రిటిష్ వారు మిమ్మల్ని పాలించడం మీ అదృష్టం అని అంటారు. ఎందుకంటే బ్రిటిష్ వారు మిమ్మల్ని పాలిస్తున్నారు కాబట్టి మీరు దేశాన్ని ఐక్యం చేయగలిగాం. మేమందరం దేశాన్ని ఐక్యం చేసినాం. తర్వాత మీకు నాగరికత తెలియదు, మీరు వెనుకబడ్డ జాతి, కాబట్టి మేము మీకు నాగరికత నేర్పిస్తాం. మీ జాతిని అభ్యుదయ భావాల వైపు నడిపిస్తాం. మిమ్మల్ని ఆధునికులుగా చేస్తాం. మేము ఎంతటి వారమో మిమ్మల్ని అందరి వారం చేస్తాం. మీరు మా మానసపుత్రులు అవుతారని వీళ్ళు రకరకాలుగా బ్రిటిష్ వారు చెప్పేవారు. తర్వాత మీకు పరిపాలన చేసుకోవడం చేత కాదు, మిమ్మల్ని మీరు పరిపాలించుకోవడం మీకు చేత కాదు, కాబట్టి మీకు పరిపాలన నేర్పిస్తాం, క్రమంగా మీకు పరిపాలన నేర్పిస్తాం, మెల్లగా మీకు పరిపాలన నేర్పించి మీరు పరిపాలన పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే మేము మీకు స్వాతంత్రం ఇచ్చేసి మేము వెళ్ళిపోతామని అంటారు బ్రిటిష్ వారు. తర్వాత ఇంకా ఏమంటారంటే మీరు మా పరిపాలన ఎట్లయితే ఒప్పుకున్నారో మా మతాన్ని కూడా మీరు ఒప్పుకోవాలి. మా మతాన్ని కూడా ఒప్పుకొని మీరు అందరూ క్రైస్తవ మతంలో రండి. ఎందుకంటే మొత్తం హిందూ మతంలో అనేక సాంఘిక దురాచారాలు ఉన్నాయి. హిందూ మతంలో అర్థం పర్థం లేని దురాచారాలు ఉన్నాయి. మీ హిందూ మతంలో కుల వ్యవస్థ ఉంది, మత వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఉంది. కాబట్టి హిందూ మతంలో మీరు సంస్కరించబడలేరు. కాబట్టి మీరు అందరు ఇక్కడ రండి, మిమ్మల్ని మేము సంస్కరించి మిమ్మల్ని అందరినీ మతపరమైన ఎలాంటి దుష్టాచారాలు, సాంఘిక దురాచారాలు చేస్తామని రకరకాలుగా ప్రబోధించడం జరిగింది. ఈ విధంగా మనకు 1885 సంవత్సరంలో స్థాపితమైన భారత జాతీయ కాంగ్రెస్ సభలు ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట జరిగేవి. ఆ విధంగా బ్రిటిష్ అధికారులు కూడా ఆ సభలకు, సమావేశాలకు వచ్చేవారు. భారతీయులు తమకు కొన్ని లిమిటెడ్ మాత్రమే కోరేవారు. ఎందుకంటే అసాధ్యమైన కోరికలు కోరితే వాళ్ళు ఎలాగో నెరవేర్చారు కాబట్టి సాధ్యమయ్యే కోరికలను కొన్నింటి మాత్రమే అడిగేవారు. ఏ విధంగా అంటే మాకు నీటి తీరువా రేటు తగ్గించండి, తర్వాత అదేవిధంగా ఐసీఎస్ ఎగ్జామ్ బ్రిటన్తో పాటు భారతదేశంలో కూడా కండక్ట్ చేయండి, తర్వాత మాకు పరిపాలన బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టండి, తర్వాత మమ్మల్ని మేము పాలించుకునే అవకాశము ఇవ్వండి, తర్వాత శాసనసభల్లో మా ప్రాతినిధ్యాన్ని పెంచండి అని ఇలాంటి కోరికలు కోరేవారు. ఇలాంటి కోరికలు కోరినప్పుడు వారిని కొన్నైనా బ్రిటిష్ వారు తీర్చేవారు. ఆ విధంగా బ్రిటిష్ వారు కొన్ని కోరికలు తీర్చేవారు. ఆ విధంగా ప్రతి సంవత్సరము భారత జాతీయ కాంగ్రెస్ సభలు ఎక్కడ ఏదో ఒక చోట జరగడం, అక్కడికి బ్రిటిష్ అధికారులు కొన్నిసార్లు గవర్నర్ జనరల్ కూడా రావడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు వచ్చి వీరి సమస్యలు విని కొన్నింటిని వాళ్ళు పరిష్కరించేవారు. ఈ విధంగా 1885 నుంచి 1905 సంవత్సరాల మధ్య ఈ మితవాద యుగం అనేది జరిగింది. మితవాదులు చేసిన కార్యకలాపాలు ఏంటి, మితవాదులు ఏ విధమైన కార్యకలాపాలు చేశారు అంటే మితవాదులు, నేను చెప్పాను మితవాదుల నాయకులు ఎలా ఉన్నారో, వారికి బ్రిటిష్ వారంటే అపారమైన నమ్మకం ఉండేది. తర్వాత బ్రిటిష్ వారికి ఉదారవాద భావాలన్నా ఏదన్నా కానీ బ్రిటిష్ వారికి చాలా గొప్ప నమ్మకం ఉండేది. బ్రిటిష్ వారే లేకుంటే మేము ఉండలేము అని అన్నారు వీరు. ఎందుకంటే బ్రిటిష్ వారు ఏదో ముక్కలుగా ఉన్న చిన్న దేశాలుగా ఉన్న భారతదేశాన్ని ఐక్యం చేసిన ఘనత బ్రిటిష్ వారిది. కాబట్టి బ్రిటిష్ వారు గొప్ప త్యాగపరులు అని అన్నారు. తర్వాత బ్రిటిష్ వారు అసలు లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదన్నారు. ఒకవేళ బ్రిటిష్ వారు ఇక్కడ వదిలిపెట్టి బ్రిటన్కి వెళ్తే కనుక రేపు మళ్ళీ పోయి బ్రిటిష్ వారిని పట్టుకొచ్చుకొని పరిపాలించుకుంటామని అనేవారు. ఎందుకంటే ఆ విధంగా అటువంటి గొప్ప
మితవాదులకు గొప్ప గొప్ప నమ్మకం ఉండేది. బ్రిటిష్ వారంటే గొప్ప నమ్మకం ఉండేది. మనం ఇదివరకు చెప్పినట్లు బ్రిటిష్ వారంటే బ్రిటిష్ వారు గొప్ప ఉదారభావాలు ఉన్నారు అని చెప్పుకున్నాం. మనం గోపాలకృష్ణ గోఖలే గురించి తెలుసుకున్నప్పుడు మిగిలిన నాయకులకు బ్రిటిష్ వారంటే క్రమక్రమంగా నమ్మకం పోతూ వచ్చింది. కానీ గోపాలకృష్ణ గోఖలేకు ఆయన చనిపోయేంత వరకు కూడా బ్రిటిష్ వారంటే గొప్ప నమ్మకం ఉండేది. ఆయన తక్కువ వయసులో చనిపోయాడు. 49 సంవత్సరాలకి చనిపోయాడు. ఆయన బ్రిటిష్ వారంటే ఆయనకు గొప్పగా ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన నమ్మకంలో తేడా రాలేదు. బ్రిటిష్ వారి పట్ల ఆయన అపురూపమైన శ్రద్ధ చూపించాడు. తర్వాత ఈ విధంగా మితవాదులు 1905 సంవత్సరం వరకు తమ పోరాటాన్ని చేశారు. అంటే తొలి పోరాటం భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో జరిగిన మొట్టమొదటి పోరాటం ఇది మితవాద యుగమానిగా మనం పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 1905 నుంచి 1919 మధ్య కాలాన్ని అతివాద యుగంగా మనం పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా 1919 నుంచి 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సిద్ధించే వరకు ఉన్న కాలాన్ని గాంధీ యుగం లేదా గాంధీ శకం అని భావించడం జరుగుతుంది. ఈ విధంగా స్వాతంత్రోద్యమం అనేది మూడు దశలుగా చెప్పబడింది. సో మనకు మితవాద యుగం గురించి ఒకవేళ ఎగ్జామినేషన్లో ప్రశ్న వస్తే మనకు జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ఇచ్చేసి భారతదేశ స్వాతంత్రోద్యమంలో మితవాదుల పాత్రను అంచనా వేయమన్నప్పుడు మనం కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఓవరాల్గా బ్రిటిష్ వాళ్ళు ఎవరు, భారతదేశానికి ఎందుకు వచ్చారు, తర్వాత స్వాతంత్రోద్యమం ఎట్లా మొదలైంది, బ్రిటిష్ వారి లక్షణాలు ఏందనే అంశాన్ని ఒక 5-6 లైన్లో మరి 5 లేకపోతే 6 లైన్లో వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేసి మితవాదులు వారి కార్యకలాపాల గురించి మనం అంశాలను వివరించాల్సి ఉంటుంది. తర్వాత మితవాదులతో పాటు మితవాద ప్రముఖ నాయకులు ఎవరున్నారో వాళ్ళ గురించిన అంశాలు మనం వివరించినట్లయితే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ విజయవంతం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.